ఈ వీడియో ప్రీపోల్ ఓటింగ్ అనాలిసిస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకుందాం. సో 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు ఎక్సెప్ట్ రితు. సో 8 మందిలో టాప్ లో ఎవరున్నారు, ఎలిమినేషన్ దగ్గరగా ఎవరున్నారు, సో పరిస్థితి ఏంటి అనేది 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాం. సో దీనికంటే ముందు మీరు ఎవరికి ఓటేశారనేది ఇక్కడ కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో నామినేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో టూ మచ్ గొడవలు అయితే కనిపిస్తున్నాయి, కానీ ప్రోమోలో లైవ్లో పాయింట్లు పెద్దగా కనపట్టట్లేదు. చాలా నార్మల్గానే వెళ్తున్నాయి నామినేషన్స్. బట్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతారనేది మేబీ ఎపిసోడ్ చూస్తే తెలిసిద్దామో, లైవ్లో ఎక్కడ ట్రిగ్గర్ మూమెంట్ కనపట్లేదు. కళ్యాణ్ నామినేషన్ కూడా చాలా నార్మల్గానే అయిపోయింది, కూల్గా అయిపోయింది. సో చూద్దాం ఏం జరిగింది అనేది ఎపిసోడ్లో క్లారిటీ వచ్చింది. అట్ ప్రెసెంట్ అయితే మాత్రం సో 5 నామినేషన్ని తనుజ గారు ఫేస్ చేశారు. సో ఆ 5 నామినేషన్స్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ నామినేషన్ పెద్దగా పండలేదు. ఇక్కడ ఇమాన్యుయల్కి కంప్లీట్లీ రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారండి, మళ్ళీ చెప్తున్నాను. సో రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఇదే కళ్యాణ్ గురించి నేను ఏదైతే చెప్పానో, సో తనుజతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన పాజిటివ్ గేమ్ మనం ఆడుకుంటూ మనం టాప్లోకి రావచ్చు, గెలవచ్చు అని నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే థింగ్ కూడా నేను ఇమాన్యుయల్కి చెప్పా స్టార్టింగ్లో. ఇమాన్యుయల్ గురించి మాట్లాడినప్పుడు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, తనుజతోటి మంచిగా ఉంటున్నాడు, ఆల్ ఆఫ్ ద సడన్ సో ఎందుకు మరి అంటే లైక్ వచ్చే ఇన్పుట్స్ తోటి సో తనుజ కంటే బెటర్ వెళ్ళాలనో, లేకుంటే తనుజ టాప్లో ఉండి సహించలేకో భరించలేకో అప్పటి వరకు వచ్చిన ఆడియన్స్ ఓటింగ్ ఏదైతే ఉందో సో దాంట్లో ఇమాన్యుయల్ కనిపించి ఆల్ ఆఫ్ ద సడన్ వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి దానికి భిన్నంగా చెప్పేసరికి అరే ఇలా ఎలా వెళ్తుంది, ఆడియన్స్ ప్రతి వీక్ మనల్ని వచ్చి తోపు తురుము అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా ఎలా జరుగుతుంది. అండ్ దట్టు అర్జున్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పేసరికి షాక్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి కంప్లీట్గా గేమ్ చేంజ్ చేశాడు. సో తనుజాని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు, తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ మాట్లాడారు. సో ఇప్పుడు ఇమాన్యుయల్కి నామినేషన్ కూడా అలాగే చేశారు తనుజాని. దాంట్లో పస లేదు, పాయింట్ లేదు. నేను త్యాగం చేస్తే నీకేందంటాడు. డెమోన్ మాత్రం సీక్రెట్ నామినేషన్లో డెమోన్ త్యాగం చేశారు కాబట్టి కంటెండర్షిప్ నామినేట్ చేస్తున్నాను అంటాడు. సో క్వైట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. అక్కడ కూడా మొత్తం నామినేషన్ చూశాను, ఎపిసోడ్లో అంతకన్నా బెటర్ నామినేషన్ లేదు. అండ్ త్యాగం చేసేస్తాడేమో అన్న అజంప్షన్ కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయిని నామినేట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. సో ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో కనిపిస్తున్నాడు ఓటింగ్లో. ఇంకంతే ఇమాన్యుయల్కి, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ ఓటింగ్లోకి రాలేదు. సో ఇంకా వీళ్ళ ముగ్గురు మధ్య ఆ విన్నింగ్ పొజిషన్ ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ దట్టు ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్కి ఆల్మోస్ట్ 99% ఫిక్స్ అయిపోయినట్టే. ఇంకా ఏదైనా కానీ ఇంకా ఇలాంటి నామినేషన్లు తనుజాతో చేసుకుంటూ పోతే సో ఏదైనా డెమోన్ కొంచెం బెటర్ అయితే మేబీ ఇమాన్యుయల్ పొజిషన్ తగ్గొచ్చేమో, కానీ ఇమాన్యుయల్ పొజిషన్ టాప్ 2లోకి వచ్చే ఛాన్సెస్ అట్ ప్రెసెంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో థర్డ్ పొజిషన్లో సెకండ్ పొజిషన్కి వచ్చేదానికి ఇమాన్యుయల్ గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 5 నామినేషన్లు ఫేస్ చేసిన తనుజ ఇక్కడ ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు, బర్నీ గారు నామినేట్ చేశారు, సీక్రెట్ నామినేషన్ సంజన గారు ఓపెన్ నామినేషన్ చేశారు. సో సుమనన్న ఓపెన్ నామినేషన్ చేసింది, దివ్య చేశాడు, దివ్య ఓపెన్ నామినేషన్ చేసింది. సో ఇలాగా ఒక 4 ఓపెన్ నామినేషన్లు పడ్డాయి. సో ఈ 4 ఓపెన్ నామినేషన్లో సంజన గారు నామినేట్ చేసిన పాయింట్ అయితే బుర్ర తిరిగిపోతా ఉంది. అసలు ఏమి అర్థం కాలేదు. అంత ఎలివేషన్ ఇచ్చిందా, లేకుంటే కాంపిటీషన్ అని చెప్తుందా, లేకుంటే నీకు అంత సీన్ లేదని చెప్తుందో మరి ఏం అర్థం కాలేదు. సంజన గారు ఒక పాయింట్ ఏదో చెప్పారు అక్కడ, బట్ అది వర్కౌట్ కాలేదు సంజన గారిది. సో ఇంకా తనుజాని నామినేట్ చేయాలని ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి టాప్లో ఉన్న వాళ్ళని కొట్టితే మాత్రమే మనం ప్రొజెక్ట్ అవుతాము, మనం హైలైట్ అవుతామని. దానికి సంజన గారి దగ్గర బలమైన పాయింట్ లేక సో జస్ట్ తనుజ గారిని ఒక నామినేట్ చేసి లైమ్ లైట్లోకి రావాలని ట్రై చేసింది. ఫస్ట్ స్టెప్ వేస్తుంది, బేబీ స్టెప్ అనమాట. ఈ రోజు నుంచి బేబీ స్టెప్. దాంట్లో తప్పుడు అడుగులు పడ్డాయి సంజన గారి. సో అక్కడ తనుజ గారి నామినేషన్. ఆ తర్వాత తనుజ గారిని నామినేట్ చేసిన దివ్య గారు అవ్వచ్చు. సో సింపుల్ రీజన్ చెప్పి అక్కడ ఎండ్ చేశారు. అండ్ దివ్యాని బర్నీ గారు ఎప్పుడైతే నామినేట్ చేశారో దివ్య కూడా నేను ఎండ్ చేద్దామని చెప్పి ఒక పాజిటివ్ నో తోటి నామినేట్ చేసిందో, ప్రోమోలో చూసినట్టు తనుజ కూడా సేమ్ అలాగే చేసింది. సో మాస్టర్ స్ట్రోక్ అనమాట, నెక్స్ట్ లెవెల్. అర్థం కూడా అయ్యి ఉండదు ఎవరికి. సో అందులో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఉంటుంది. ఇమాన్యుయల్ కూడా మేబీ అదే పాయింట్లో ఆలోచించాడు, తనుజ వర్సెస్ దివ్య గట్టిగా జరుగుతుంది, తనుజ బ్యాడ్ అవుతుంది. సో మనం నో ఎలిమినేషన్ పెట్టడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అయ్యి ఉండొచ్చు ఇమాన్యుయల్ మనసులో. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళిద్దరూ అలాగా ఎండప్ చేసుకునేసరికి ఇమాన్యుయల్ కూడా షాక్ అవుతాడు. లైవ్లో ఆ క్లిప్ కనిపిస్తుంది మీకు, షాక్ అవుతాడు ఇమాన్యుయల్. సో తనుజ గారు టాప్ పొజిషన్లో రన్ అవుతున్నారు అట్ ప్రెసెంట్. బట్ తనుజ పక్కనే కళ్యాణ్ ఉన్నాడు. సో ఈ రోజు కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరిగింది, కళ్యాణ్ వర్సెస్ రితు జరిగింది. ఆన్ హై నోట్ జరుగుతుంది. ఎమోషన్స్ మామూలు కూడా కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే. మేబీ రితు కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగినట్టుంది. సో ఇప్పుడు డెమోన్ని కళ్యాణ్
నామినేట్ చేసినప్పుడు అంత ఏం అనిపించలేదు. సో ఇప్పుడు గట్టిగానే జరుగుతుంది అనమాట. ఆ ఇంటెన్స్ ఫైట్ అక్కడ జరిగింది, చాలా పెద్ద ఫైట్. సో ఇమాన్యుల్ ఆపుతున్నాడు, సో డెమోన్ ఇటుపక్క వాళ్ళు ఆపుతున్నారు, రితుని ఆపుతున్నారు, మామూలుగా కాదనమాట. సో అంత ఇంటెన్స్ ఫైట్. సో ఇటుపక్క కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి సో కొన్ని పాయింట్స్ కళ్యాణ్ రైట్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ కాదంటే ఆర్గ్యుమెంట్లో సో అది అక్కడ ఏం లేదు. సో ఏమి లేని దాంట్లో లైక్ బ్లైండ్ స్పాట్లో కొట్టుకున్నారు ఇద్దరు. ఆల్మోస్ట్ కొట్టుకోవడం మీన్స్ మాటలు కొట్టుకున్నారు. బట్ నామినేషన్ పాయింట్స్లో ఏంటంటే తను చెప్పింది కళ్యాణ్ పాయింట్, సో నువ్వు ఆ రోజు కెప్టెన్సీలోంచి తీసేయడానికి నేను కారణం అని, సో నేను అడ్డం వస్తానని చెప్పి నువ్వు అడ్డం నాకు వస్తావేమో అని చెప్పి నేను తీసేస్తే సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అదే ఆడుతున్నావు, నా కెప్టెన్సీ కంటెండర్లు ఇప్పుడు దాకా రాలేదు అది ఇది అన్నావు, వస్తే మొన్న కెప్టెన్సీ కంటెండర్ ఏమన్నా వస్తే గొమ్మకి వెళ్ళిపోయావు, నేను అప్పటికీ కూడా నిన్ను తీయాలని చెప్పలేదు, సో సుమనన్నే తీయమని చెప్తున్నాను, అయినా నువ్వు నవ్వుకుంటూ వచ్చేసావు, మరి నువ్వు నవ్వుకుంటూ వచ్చే కాడికి నన్ను అందరు తీసేస్తున్నారు అని చెప్పి అందరి మీద బ్లేమ్ చేయడం ఎందుకు, నిన్ను నువ్వు డీగ్రేడ్ చేసుకోవడం ఎందుకు, తక్కువ చేసుకోవడం ఎందుకు, నువ్వే కదా ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఫైట్ చేయకుండా నవ్వుకుంటూ లోపలికి వచ్చేసావు, దానికి మాత్రం ఎందుకు అని చెప్పి అబ్బాయి ఒక పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. దాని మీదే డిస్కషన్లు జరిగాయి. సో ఇక్కడ కళ్యాణ్ పాయింట్ కరెక్టా లేదా అంటే సో ఒక పాయింట్లో కళ్యాణ్ కరెక్ట్గానే కనిపించాడు అనమాట. సో కళ్యాణ్కి ఓటింగ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సో కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. సో విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు తనూజా గారు. సో ఇది మాత్రం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వల్ల వచ్చిన యాడెడ్ అడ్వాంటేజ్ అనేది మామూలు కాదు. సో ఫ్యామిలీ ఆడియన్స్లోకి గట్టిగా బలంగా వెళ్ళిపోయాడు ఈ పిల్లోడు కూడా. కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ని చూసి ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా ఇంపాక్ట్ కలిగిస్తూనే ఉంటాయి. సో మేబీ సీజన్ అయిపోయిన దాకా వాళ్ళ ఫాదర్ మాటలు ఇంకా ఆడియన్స్లో ఇంపాక్ట్ కలిగిస్తాయి. సో కాబట్టి అబ్బాయి ఆడియన్స్లోకి తెలుగు అంటే కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళలోకి బలంగానే వెళ్ళాడు. సో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ పవన్ కనిపిస్తున్నాడు. డెమోన్ పవన్ నామినేషన్ పాయింట్స్ కూడా అంత గట్టి నామినేషన్ పాయింట్ కాదు. సో గొడవ అయితే మాత్రం గట్టిగానే జరిగింది. దాని తర్వాత పెద్దగా రెచ్చిపోయారు, కానీ మధ్యలో ఇన్వాల్వ్మెంట్ డెమోన్ అయ్యాడు, అక్కడి నుంచి జరిగింది గొడవ. సో గట్టిగానే గొడవ జరిగింది, నామినేషన్ కూడా గట్టిగానే జరిగింది. డెమోన్ పవన్ ఫోర్త్ ప్లేస్ ఎందుకు వచ్చాడంటే సో రితు ఓటింగ్ కూడా డెమోన్కి యాడ్ అవుతుంటుంది కాబట్టి సో డెమోన్కి కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా సో వాళ్ళ ఫాదర్ని చూసి ఆడియన్స్లో కూడా ఒక సింపతి అనేది వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ అంత కష్టపడి ఆ పిల్లోని పెంచారు అని చెప్పి అండ్ ఆ పిల్లోడికి అంత బాధ ఉండి కూడా సో వాళ్ళ ఫాదర్ని అలా వదిలేసి కూడా అబ్బాయి వచ్చి ఏదో గేమ్ ఆడుతున్నాడు అన్న ఇంపాక్ట్ కూడా అబ్బాయి మీద ఉంటుంది. అండ్ ఓటింగ్లోకి వచ్చేసరికి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రితు లేదు కాబట్టి రితు ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. మిగిలిన 4 ప్లేసులు ఎవరైతే ఉన్నారో సుమనన్న దగ్గర నుంచి సుమనన్న అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, నలుగురు ఇన్ డేంజర్ జోన్లో ఉన్నారు అట్ ప్రెసెంట్. సో సుమనన్న నామినేషన్ పాయింట్ ఒక పాయింట్లో కరెక్టే అని అనిపించొద్ది, కానీ తనుజ నామినేట్ చేసింది. సో కాకపోతే సుమనన్న అక్కడే సంజన గారితో చెప్పారు లేదు నేనే తిప్పి చూసుకోవాల్సిందని. అక్కడ అంటే తనూజ ఏదైతే ఆ మాట ఎంతో అన్న వెళ్ళు అని దాన్ని సుమనన్న లూప్ హోల్గా ఉపయోగించుకున్నాడు తప్పితే సుమనన్నకు కూడా తెలుసు తిప్పి పెట్టాలని. ముందు స్టెప్ తిప్పి పెట్టిన సుమనన్న అక్కడ స్టెప్ తిప్పి పెట్టాలా, కంగారులో ఉన్నాడు, కెప్టెన్ అయిపోవాలనుకున్నాడు. సో తనూజ ఒక ఫస్ట్ చెప్పిన మాట కాకుండా తర్వాత చెప్పిన మాటని లూప్ హోల్గా ఉపయోగించుకొని పైకి వెళ్ళిపోయాడు. అప్పటికి స్లిప్ అవుతున్నాడు, అయినా అక్కడ తొక్కుతున్నాడు, ఆ మైండ్లోకి స్ట్రైక్ కాలేదు ఆయనకి. అయినా కానీ ఆ అమ్మాయి చెప్పింది కదా మనం వెళ్ళిపోయాం, రేపు పొద్దున ఏదైనా మాట్లాడితే ఆ అమ్మాయి మీదకే వచ్చింది, మనకేం సంబంధం, అయితే కెప్టెన్ అయిపోవచ్చు అని అనుకున్న లూప్ హోల్ అయితే బలంగానే వాడుకున్నాడు ఆయన. సో అక్కడ దొరికిపోయాడు సుమనన్న. సో సుమనన్న కూడా ఓటింగ్ ఉందా అంటే సుమనన్నకి ఓటింగ్ ఉంది. సో ఫ్యామిలీ వీక్ తర్వాత ఎంతో కొంత సుమనన్నకి కూడా ఓటింగ్ వస్తుంది. బట్ ఇప్పటి నుంచి సుమనన్నకి డేంజర్ జోన్లో ఉంటుంది, ఎందుకంటే గేమ్ చూస్తారు, గేమ్ ఆడేవాళ్ళు కావాలి, టాస్క్లు ఆడేవాళ్ళు కావాలి, గట్టిగా మాట్లాడే వాళ్ళు కావాలి. కానీ సో సుమనన్నకి ఆ వెకేషన్ పీరియడ్, ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఈ వీక్ నుంచి సుమనన్నది డేంజర్ జోన్లో ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. 14th వీక్లో మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చేమో, కానీ ఈ వీక్లో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో సుమనన్న ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఆ తర్వాత భరణి గారు, సో భరణి గారు తనూజాని నామినేట్ చేశారు, దివ్యాని ఓపెన్ నామినేషన్ చేశారు. దివ్యాని ఓపెన్ నామినేషన్ చేసినప్పుడు ఒక పాయింట్లో ఆర్టిఫిషియల్ అనిపించింది, కానీ దాని తర్వాత కొంచెం ఇంటెన్స్ మోడ్లోకి వెళ్ళాడు. ఇంటెన్స్ మోడ్లోకి వెళ్ళి నామినేట్ చేశాడు, తనూజాని నామినేట్ చేశాడు. ఓకేనా, ఇక్కడ తనూజాని నామినేట్ చేస్తూ సో వాళ్ళిద్దరు నన్ను మధ్యలోకి లాగుతున్నారు అని చెప్పి సో తనూజాని నామినేట్ చేసిన అదే
భరణి గారు తనూజ దగ్గరికి వెళ్ళి దివ్య గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? ఎలిమినేషన్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తనూజ తోటి దివ్య గురించి ఎన్నిసార్లు మాట్లాడారంటే అన్నిసార్లు మాట్లాడారు ఆయన. సో మరి తనూజ దగ్గరికి వెళ్ళి దివ్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దివ్యతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది, దివ్యతో మాట్లాడేంత చనువు ఉంది, దివ్య తనతో రోజు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు తనూజ దగ్గరికి వెళ్ళి దివ్య గారి గురించి మాట్లాడినప్పుడు, సో మరి భరణి గారు దివ్య వర్సెస్ తనూజ జరుగుతున్నప్పుడు, భరణి గారి గురించే జరుగుతున్నప్పుడు భరణి గారిని తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తారు లోపలికి? ఆ ఇష్యూలోకి ఎవరిని లాగుతారు? ఇంకా ఎవరిని డ్రాగ్ చేస్తారు? మరి భరణి గారికి ఆయన డ్రాగ్ చేయడం ఆయనకి నచ్చనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఉండి మాట్లాడడం, నా గురించి తనూజకు చెప్పు, తనూజ నా గురించి దివ్యకి చెప్పు, దివ్యకి దివ్య తనూజకు చెప్పు అని చెప్పి దివ్యకి ఎందుకు ఇదంతా? ఈ డబల్ గేమ్ ఎందుకు? సో ఈ డబల్ గేమ్ ఎప్పుడైతే ఆడుతాడో ఆబ్వియస్లీ ప్రతిసారి వాళ్ళిద్దరి మధ్య గొడవలోకి తీసుకొస్తారు ఆయన. బట్ స్టిల్ అక్కడ దివ్య కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి నిన్న ఏదైతే ఆ అవకాశం దొరికిందో తనూజని అలా గొడవ జరగడం వల్ల నో ఎలిమినేషన్ పెట్టడం వల్ల స్టిల్ అయినా కానీ అమ్మాయి ఎలిమినేషన్లోకి దగ్గరికి వచ్చింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు టాప్ 5లో పెట్టలేదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా తనూజని టాప్ 3లో పెట్టి ఈ అమ్మాయిని టాప్ 5లో పెడితే పిక్చర్ క్లారిటీ వచ్చింది. సో ఇక్కడతో ఎండ్ చేద్దాము. బట్ ఒక మాట ఏదైతే అన్నావో, సో నేను వెనక తిరుగుతున్నాను మనిషికి ఇష్టం లేకపోయినా అనే మాట, సో అది నాకు నచ్చలేదని చెప్పి ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేసింది. మేబీ ఐ హోప్ ఇంకో గొడవలు జరగకపోవచ్చు. సో ఇంకో గొడవ జరగదు కాబట్టి మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓకేనా? షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎప్పుడు డేంజర్ జోన్ అని ఉంటుంది అమ్మాయి. మా అమ్మాయి ఎప్పుడు సేఫ్ జోన్లో వచ్చింది లేదు. సేఫ్ జోన్లో గేమ్ ఆడాల్సిన అమ్మాయి డేంజర్ జోన్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ ఈ తొక్కలో బాండింగ్స్ ఈ అమ్మాయి పెట్టుకోవటం వల్ల. ఈ అమ్మాయి వచ్చి దూరింది వాళ్ళ బాండింగ్స్లోకి. అప్పటి వరకు వాళ్ళది చాలా బాగానే ఉంది, కొట్టుకున్నా తిట్టుకున్నా నాన్న కూతురు లాగే ఉన్నారు. ఈ అమ్మాయి ఎంటర్ అవ్వడం వల్ల అది వేరే వెళ్ళిపోయింది అనమాట. అది భరణి గారికి కూడా ఎఫెక్ట్ అయింది, ఆ అమ్మాయి కూడా ఎఫెక్ట్ అయింది. సో ఆ తర్వాత వచ్చేసరికి సంజన గారు కూడా ఉన్నారు. సంజన గారు పాప ఇన్ని వీక్స్ నుంచి ఫస్ట్ 3 వీక్స్ ఉన్న సంజన గారు తర్వాత కనిపించలేదు. ఇమాన్యుయల్ ఓటింగ్ తో నెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. బట్ ఇంత ప్రోమోలో కానీ సంజన గారిని తెలుసు కదా, ఎవరైనా నామినేట్ చేస్తే ఆమె ఒక గ్రడ్జ్ పెట్టుకొని ఉంటారు. ఆ మైండ్లో వీళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళని చూస్తే నాకు ఆ కోపం ఉంటుంది ఆ మైండ్లో. సో ఆ మైండ్లో ఆ కోపాన్ని ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె వొకాబులరీ ఏదైతే ఉంటుందో అది చాలా గలీజ్గా ఉంటుంది, చాలా తప్పుగా మాట్లాడుతుంది. ఇప్పటికి చాలాసార్లు నోరు జారింది. సో ఈ రోజు ఒక అమ్మాయి మీద చాలా గట్టిగానే మాట్లాడింది. నేనేమంటానంటే అవును అది జరుగుతుంది కదా, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గానే ఉంటున్నారు కదా, లైవ్లో కూడా మేము ఇంతకు చూసాము, సో ఈ రోజు చూస్తున్నాము, ఓకే. బట్ మాట్లాడే విధానం ఉంటుంది, ఆ ఫ్రేమింగ్ ఉంటుంది, ఆ వర్డ్స్ ఉంటుంది. ఇప్పుడు హౌస్లో నీ అమ్మ నీ అక్క అని బూతులు మాట్లాడుకుంటా ఓకేనా? వాడు తప్పు చేశాడు అని చెప్పి తెప్పొచ్చా? వాడు తప్పు చేశాడు అని చెప్పి గట్టిగా బూతులు మాట్లాడాం కదా. సో అది కూడా వల్గర్ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. ఇప్పుడు ఎపో అని తనూజ అంటేనే నాకు సార్ ఒళ్ళు కొవ్వెక్కిందా, కళ్ళు నెత్తికెక్కాయా, తల పొగరెక్కిందా అని మాట్లాడాడు ఆయన. మరి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? ఇలాంటివి ఎలా ఓకే చేస్తారు? ఇలాంటివి ఎలా అప్రూవ్ చేస్తారు? ఇలాంటివి ఎలా అలౌ చేస్తారు? సో ఈ పాయింట్ మీద మేబీ రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, ఎల్లో కార్డ్ ఇవ్వచ్చు, గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు. సో ఆడియన్స్ ఓటింగ్ పడదా అనేది కూడా చెక్ చేయొచ్చు. సో మేబీ ఇది ఆడియన్స్లోకి రితుకి భయంకరంగానే సింపతి వచ్చిందంటే రితుని ఇంక మీరు ఎక్కడ చూడబడలేదు, డైరెక్ట్గా టాప్ 5లో చూడొచ్చు రితుని. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. సంజన గారికి అయితే మాత్రం బీభత్సంగా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అలాంటి మాటలు ఎవరు అలౌ చేయరు. ముందు సారీ చెప్పు అని చెప్పి ఇమాన్యుయల్ కూడా అంటుంటే నేను చెప్పను చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అంటే రితు మీద అంత కోపం ఉంది ఆమెకి. సో అలాంటి రితు మళ్ళీ ఆమె నామినేట్ చేసరికి తట్టుకోలేకపోతుంది, తీసుకోలేకపోతుంది ఆమె. సో మాట జారుతుంది, మాట తూలుతుంది. సో ఆబ్వియస్లీ సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. భరణి సుమన్ అన్న దగ్గర నుంచి సంజన గారి దగ్గర దాకా ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా జరగవచ్చు. దివ్యకి మాత్రం అసలు మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఏదో రాసి పెట్టింది ఆడొక చోట. ఈ వీక్ కూడా అమ్మాయి సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. సుమన్ అన్నకి, భరణి గారికి అండ్ దివ్య అండ్ సంజన గారు చూసుకుంటే మిగిలిన ఈ నెక్స్ట్ 4 డేస్లో వీళ్ళు చేసే మిరాకిల్ ఏదైనా ఉంటే మాత్రం దివ్య ఎలిమినేట్ అయిపోవచ్చేమో, కానీ అదర్వైజ్ దివ్య సేవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? లేదు యాజ్ పర్ ద ఓటింగ్ అంటే మేబీ దివ్య లిస్ట్లో కనిపించొద్దు కూడా. ఇంకా ఎందుకంటే తనూజ హేటర్స్ తనూజతో సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత తనూజ హేటర్స్ దివ్యకి ఓట్లు వేయరు కదా. సో ఈ లాజిక్లో చూసుకున్నా కానీ సో దివ్య లాస్ట్లోనే ఉంటుంది. మేబీ మళ్ళీ దివ్యాని కాపాడే ఛాన్స్ ఎవరైనా సంజన గారు ఇప్పుడు మాట తూలేరు, అది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ కలిగించింది అనుకోండి. సో సంజన గారిని బయటికి పంపించేస్తారు బిగ్ బాస్ టీమ్. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ బయటికి పంపించడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి సంజన గారికి. సో సంజన గారు, దివ్య మళ్ళీ అగైన్ వీళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చి నిలబడ్డా కూడా ఈ వీకెండ్లో ఆశ్చర్యపోబడలేదు. సో ఎలిమినేషన్ పక్కాగా జరుగుద్ది, సింగిల్ ఎలిమినేషన్ జరుగుద్ది. సో ఇంకా 7 ఉంటారు అనుకో, 8 మంది ఉంటారు హౌస్లో. నెక్స్ట్ వీక్ 13th వీక్ ఒక ఎలిమినేషన్, మేబీ 14th వీక్ ఒక సింగిల్ ఎలిమినేషన్ అయినా
డబుల్ ఎలిమినేషన్ అయినా. సో టాప్ 6 సింగిల్ ఎలిమినేషన్, సో డబుల్ ఎలిమినేషన్, టాప్ 5 అయితే డబుల్ ఎలిమినేషన్. ఈ వీక్ అయితే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఓట్లు వేసుకోండి. సంజన గారికి, దివ్య గారికి, బర్నే గారికి అండ్ సుమన్ అన్నకి, ఈ నలుగురికి భయంకరమైన డేంజర్ జోన్లో ఉంటారు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నైట్ నామినేషన్స్ అయిపోయి ఓటింగ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత రేపొద్దున ఇంకా బెటర్ క్లారిటీ వచ్చింది. అప్పుడు ఇంకొంచెం బెటర్గా మాట్లాడుకుందాం. సో అంటిల్ అన్లెస్ ఇప్పుడు మాత్రం వీళ్ళ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రతిరోజు వీళ్ళ డేంజర్ జోన్లో ఉంటారు. ఎవరు బెటర్ ప్లేసుల్లోకి వస్తారనేది మనం రేపు నుంచి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఓటింగ్ ఏమైనా చేంజెస్ అవుతాయనేది కూడా మనం మాట్లాడుకుందాం రేపు నుంచి. అంటే జై హింద్.